పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమకుండాలతో హనుమాన్ యజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగదాంపల్లి హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ భిక్ష భవనాన్ని హరీష్ రావు ప్రారంభించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొనాలని, స్వామీజీ గారి ఆశీస్సులతోనే ఈ హోమం ఫలించాలని కోరుకుంటున్నట్లు హరీష్ రావు తెలిపారు. దుర్గా ప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా మన సిద్దిపేటలో జరగడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ ఉంది. మొన్న అమాయకులైనటువంటి 26 మంది పర్యాటకులను మరి ఆ ఉగ్రవాదులు కాశ్మీర్లో కాల్చి చంపడం మా అందరినీ కూడా కలిసివేసింది. సో ఈ ఉగ్రవాదులను అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొనాలని, మరి మన స్వామీజీ గారి ఆశీస్సులతో మీరు చేసేటువంటి హోమ ఫలితం మీ కుటుంబాలకు, మీకు మరియు మన దేశం, మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన సైనికులకు బలాన్ని అందించి భారతదేశం ఈ ఉగ్రవాదులను అంతం చేసి మరి అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసారా కాంక్షిస్తా ఉన్నాను. దుర్గా ప్రసాద్ స్వామీజీ గారికి మన సిద్దిపేటకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు ఈ హోమం దుర్గా ప్రసాద్ స్వామీజీ చేతుల మీదుగా మన సిద్దిపేటలో జరగడం